కేసీఆర్ గారు మీ కాన్షియన్స్కి పోదాం. మీరు మీ ప్రోటోకాల్ మాజీ సీఎం 10 సంవత్సరాలు కాబట్టి మీరు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా, మీ ఇద్దరు కూర్చోండి గజ్వేల్లో. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. మీరు మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకులు మీరు గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో మీరు కూర్చొని మహిళల మీటింగ్ పెడతాం. ఖర్చు అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు. మీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో అంతమందిని ఒక దగ్గరికి పిలుస్తాము. పిలిచి అమ్మా మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం 18 నెలలు చేశారు కదా, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అడుగుదాం. అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే. ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్, ఏమని, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు, ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బందిగా కొట్టుకుంటున్నారు అని అన్నాడు. అసలు అంతకుముందు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి సిద్ధంగా లేని తెలంగాణ ప్రజలు అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం.